నమస్తే. ఐఎమ్ డాక్టర్ సుభాషిణి, అడ్వకేట్. మనకు అంటే ఈ కార్యక్రమాల్లో తదేకంగా పాల్గొనడం ద్వారా కొంతమంది అనేక సమస్యల్ని వాళ్ళకున్న కొన్ని సమస్యలు మన కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది. దాన్ని మనము ఒక నిమిషం చదువుకుందాము. మేడం, నా భర్త వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు, డైవర్స్ ఇవ్వడం లేదు, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే భర్త రిలేషన్షిప్ విత్ అదర్ లేడీ అంటే వేరే అమ్మాయితోనే ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. పోనీ నువ్వు పెట్టుకుంటే నీ కర్మకు నువ్వే వెళ్ళిపో, మరి నా పరిస్థితి ఏంది, నాకు డైవర్స్ ఈ బాబు అని అంటే అతను ఇవ్వట్లేదు అన్నది ఆమె చెప్తున్న ఒక కారణము. కానీ దీంట్లో ఏంటంటే లీగల్ సిస్టంలో నీవు వేరే అమ్మాయితోని అఫేర్ పెట్టుకున్నప్పుడు నువ్వు నీ భార్యతో ఉండదలుచుకోలేదు అన్నది అంటే చెప్పకనే చెప్తున్నారు ఒక రిజల్ట్. దీన్ని భార్య జీర్ణించుకోలేక నా భర్త వేరే అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు మరి నాకు విడాకులు ఇచ్చిపో బాబు అని చెప్పడం జరిగింది. దాన్ని ఖండిస్తూ అతను ఎంటర్టైన్మెంట్ అతని లైఫ్కి చేసుకుంటున్నాడు, కానీ భార్యని ఇక్కడ మర్చిపోతున్నాడు. కాబట్టి చట్ట ప్రకారము భార్యకు పూర్తి హక్కులు ఉన్నవి. ఒక క్రిమినల్ కేసు దాఖలు చేయొచ్చు, దాని మీద డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి నోటీస్ కూడా త్రూ అడ్వకేట్ కనుక ఇచ్చినట్టయితే, బాబు నువ్వు ఇలాంటి చర్యలు చేస్తున్నావు, నాకు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఇదే కాకుండా డైవర్సు ఒకవేళ ఆల్రెడీ వేసినట్టయితే దానికి సంబంధించినది, ఈ అమ్మాయికి సంబంధించింది, రిలేషన్షిప్కి సంబంధించిన ఎనీ ఎవిడెన్సెస్ అన్నది గ్యాదర్ చేసుకొని అందులో మీ అడ్వకేట్ ద్వారా మీరు కనుక కోర్టుకు సమర్పించినట్టయితే డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ రిజల్ట్. దాంట్లో అంటే అనేక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే అది కనపడవు, మన లోపటనే మన దహించకపోయే విధానం అన్నది మానసికంగా దహించకపోతుంది లోపటనే. కాబట్టి కృంగిపోవడం అన్నది సాధ్యపడుతుంది. అందుకని అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే చట్టబద్ధతో ఉన్న సమస్యలని తొందరగా పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం అన్నది చెయ్యాలి. ఎందుకంటే మన హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే పైన ఏదైనా డ్యామేజ్ అయినా లేకపోతే ఇంజురీ అయినా డెఫినెట్గా దెర్ విల్ ఇస్ ఎన్ ఆయింట్మెంట్, ఒక గోళీ అన్న దొరుకుతుంది. కానీ మీకు చట్టం దగ్గర మీరు ఇమీడియట్గా వస్తే కూడా మీకు ఒక రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి దీన్ని మీరు కనుక ఒక మంచి అంటే దేర్ షుడ్ బి సమ్ యాక్షన్ ఓరియంటెడ్, అంటే సమస్యని నెగ్లెక్ట్ చేయకుండా 10 సంవత్సరాలు డిలే చేసి 11వ సంవత్సరం కనుక మీరు దాన్ని చేసుకుంటానంటే పరిష్కరించుకుంటానంటే మీకు అవకాశం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది అంటే సమస్య మొదట్లోనే తీసివేయాలి, చివరి వరకు దాన్ని 10-20 సంవత్సరాలు దాన్ని పొడిగించుకుంటూ సడన్గా ఒక డే వచ్చేసి నాకు పరిష్కారం ఈరోజు అయిపోవాలి ఎట్ ఎనీ కాస్ట్ అంటే రాదు. కాబట్టి సమస్య అతను వెళ్తున్నాడు, డెఫినెట్గా ఇలాంటి చాలా సంఘటనలు సమాజంలో ఉన్నవి. లివ్ అనేది ఏం లేదు, డైవర్స్ కావాలంటే మీరు తప్పకుండా మీకు దొరుకుతుంది డైవర్స్. దాంట్లో మీరు ఏం డౌట్ పడవలసిన అవసరం లేదు. క్రిమినల్ కేసెస్ కూడా అతను అర్హుడు, దాన్ని కూడా మీరు క్రిమినల్ కేసుకి అంటే మీరు క్రిమినల్ కేసు వేయదలుచుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి స్ట్రక్చర్డ్గా మీకు ఏం జరిగిందో అన్యాయమే రాయండి. కానీ తెలియంది మీకు రానిది కూడా దాంట్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒక కంప్లైంట్ అన్నది ఇట్ షుడ్ బి వెరీ జెన్యూన్. అంటే ఏదో ఇష్టం ఉన్నట్టు రాసేసి ఇవన్నీ రోడ్డుకి ఇచ్చాలి అన్న ఆ దృక్పథంతో చేయొద్దండి. అలాంటివన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. మీ జెన్యూనిటీతో మనస్సుని ఎప్పుడు కూడా మీకు జరిగిన అన్యాయం మాత్రమే, అది ఎలాంటి శిక్ష అయినా పర్వాలేదు, 1 సంవత్సరం ఒక్కరోజు శిక్ష పడ్డా పర్వాలేదు, డెఫినెట్గా దానికి ఒక ప్రయత్నం అన్నది మనము మానవ రూపంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఒక ప్రయత్నం అన్నది చెయ్యాలి. మీరు చేసినట్టయితే డెఫినెట్గా దానికి ఒక ఆన్సరబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.